Hi friends, welcome back to my channel Nellore Sarita Talks. Please like, share and subscribe to my channel. పొద్దున్నే సండే బయలుదేరేసాం అనమాట ఫిష్ కోసం అయితే. సో మేమైతే పొదలకూరు రోడ్లో అయితే ఫిష్ తీసుకుందాం అనేసి వచ్చామన్నమాట. మేమైతే మార్కెట్కి వెళ్తాం ఎప్పుడు, బట్ ఈసారి పొదలకూరు రోడ్లో అయితే బాగున్నాయి ఫిషెస్. సో అక్కడికైతే వచ్చేసాం అనమాట. ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, మీకు చూస్తున్నారు కదా. ఒక్కోటి 3 kgs 5 kgs అలా ఉందన్నమాట. మేమైతే ఈ 3 kgs ఫిష్ని అయితే తీసుకున్నాం అనమాట. వీటిలో ఏంటంటే మీకు కనిపిస్తుంది కదా కొంచెం పెద్దది 5 kgsలో అయితే జన ఉంటుంది చేపలో. యాక్చువల్గా జన ఉంటే ఏంటంటే టేస్ట్ ఉండదు చేప. సో అందుకని వితౌట్ జన తీసుకుంటే బెటర్. ఈ 5 kgsలో మ్యాక్సిమం 1 kg వరకు జన అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా ఉండదు అనమాట. బట్ జన ఉండే చేప టేస్ట్ ఉండదు, కానీ నాకు జన అంటే చాలా ఇష్టం అనమాట. పులుసులో వేస్తే చాలా బాగుంటుంది. దాన్ని ఏంటంటే సపరేట్గా క్లాత్లో కట్టి మేమైతే పులుసులో వేస్తాం. ఈసారి ఎప్పుడైనా ఇలా జన ఉన్న చేప తీసుకెళ్ళినప్పుడు మీకు పులుసు చేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇది వచ్చేసి పులుసు అండ్ ఫ్రైకి కట్ చేయమని చెప్పామన్నమాట. మీడియంగా కట్ చేయమన్నాను పీసెస్ అయితే. మాకేంటంటే ఇక్కడ ఇది వచ్చేసి 500 పడింది నాకు ఈ 3 kgs చేప అయితే. దీంట్లో జన లేదు. సో మంచిగా క్లీన్ చేసి, యాక్చువల్గా మాకేంటంటే నెల్లూరు సైడు ఇటు సైడ్ వాటర్ వీళ్ళు తక్కువ ఉన్నాయనేసి కడిగి ఇవ్వలేదు, కానీ మామూలుగా మార్కెట్ సైడ్ అంతా ఏంటంటే 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసి అప్పుడు మనకి చేపనైతే ఇస్తారనమాట. సో ఇప్పుడు ఈమె కట్ చేసేసి నీట్గా మనకైతే పీసెస్ అయితే వేసి ఇచ్చేస్తుంది. మీలో ఎంతమందికి ఇలా జన ఉన్న చేప ఇష్టమో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. జన అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ చాలామంది జనని ఇలా పులుసులో, మేమైతే పులుసులో వేస్తాం, సపరేట్గా ఫ్రై కూడా చేసుకుంటారు. మీకు చూపిస్తున్నాను కదా, చూడు జన అయితే లేదన్నమాట. సో పొట్టని సపరేట్గా కట్ చేయించేసాం. మనం పొట్టతో పాటు కూడా పీసెస్ అయితే కట్ చేస్తే పెద్ద పీసెస్ వస్తాయి. ఇదైతే పొట్ట పీసెస్ సపరేట్గా, నార్మల్ పీసెస్ సపరేట్గా కట్ చేయించుకున్నాం అనమాట మేమైతే. అయితే వాటర్ అయితే వీళ్ళకి బయట నుంచి తెచ్చుకోవాలి కాబట్టి సో మేమైతే మంచిగా క్లీన్ చేసి ఇవ్వలేమని చెప్పింది ఆమె. నాకైతే ఇది కేజీ 170 రూపీస్ ఏమో తీసుకున్నారు. అంటే మామూలుగా క్లీన్ చేసిన దానికి కూడా కేజీకి 20 రూపీస్ తీసుకుంటారు. ఏమేంటంటే తీసుకోలేదు సపరేట్గా, ఏమి 170కే మనకి కేజీ ఇచ్చేసింది. ఈ ఫిష్ అయితే నాకు 500 పడింది. 500 ఇవ్వమనింది అనమాట ఆమె చెప్పగానే. సో నేనైతే 500 ఇచ్చేసాను అనమాట. ఈ ఫిషెస్లో ఏంటంటే తల పెద్దదిగా ఉంటుంది కాబట్టి తలను కొంచెం నీట్గా క్లీన్ చేసి ఇవ్వమని చెప్పాను అనమాట. సో తల, తోక అండ్ కొన్ని పీసెస్ వేసి పులుసు అయితే పెట్టేసుకుంటాం. ఇప్పుడు రిమైనింగ్ పీసెస్ అయితే ఫ్రైకి అయితే చేస్తాం. అత్తమ్మ చాలా డిఫరెంట్గా చేస్తుంది మా అత్తమ్మ ఫిష్ ఫ్రై అయితే. మీకైతే ఇప్పుడు దీంట్లో అయితే చూపిస్తానమాట. సో తోక కూడా పెద్దగానే వచ్చింది, దీనికి కొంచెం పీస్ కొంచెం పెద్దగానే కట్ చేశారనమాట. ఈ పొదలకూరు సైడ్ మొత్తం ఏంటంటే సోమశిల కండ్లేరు డ్యామ్ నుంచి ఫిషెస్ అయితే తీసుకొస్తారనమాట. సో మా చేపలు అయితే చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా ఉంటాయన్నమాట. చాలా మంచిగా సాఫ్ట్గా ఉంటుంది చేప కూడా. తలనైతే మాత్రం నీట్గా క్లీన్ చేయమని చెప్పామన్నమాట. మంచిగా అంతా గీకేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీటిని ఇంకా మంచిగా మనం కొంచెం కల్లుప్పేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడైతే మాత్రం చాలా బాగుంటుందన్నమాట. సో మేమైతే ఆమె చేత మంచిగా ముక్కలు కొట్టించేసుకొని ప్యాక్ చేసుకొని ఇంటికైతే బయలుదేరేసామన్నమాట. సో ఇప్పుడైతే మీకు ఈ ఫిషెస్ ఫ్రై అండ్ పులుసు ఎలాగో ప్రాసెస్ అయితే చూపిస్తాను. నాతో పాటు వచ్చేసేయండి మీరు కూడా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీటిలోంచి చెప్పాను కదా ఫ్రై కోసం అని చెప్పేసి, ఫస్ట్ అయితే ఇలాగా ఈ మధ్యలో ఉన్న పీసెస్ అన్నిటిని తీసుకున్నాం అనమాట. వీటిలో కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసి మంచిగా కలిపి ఒక 1/2 అవర్ మనం పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఇలా ఆయిల్ వేసి మంచిగా వీటిని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. పీసెస్ని అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా మనమైతే పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నాం కదా, ఇలా చూసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలాగ అన్ని పీసెస్ని మనం అలాగే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి మనం మసాలా అయితే చేసుకోవాలన్నమాట. అదేంటో మీకైతే ఇప్పుడు చూపిస్తాను మసాలాలు ఎలా చేసుకోవాలి ఏంటని. నేనైతే మిగిలిన చేపలన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. 1 by 1 వేసుకొని కొంచెం మరీ ఎక్కువ ఫ్లేమ్కి లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా చేప త్వరగానే కుక్ అయిపోతుంది. కాబట్టి కొంచెం అటు ఇటుగా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీనికి వచ్చేసి అదే ఆయిల్లో ఒక 2 ఆనియన్స్, ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నాం. దీంట్లో వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. నెక్స్ట్ అయితే మీకు చూపిస్తాను కదా, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అండ్ టమోటాలు ఏంటంటే కొంచెం ప్యూరీగా ఉండేటట్టు, మరీ పీసెస్ లాగా కాకుండా ఇలాగా కొంచెం ప్యూరీ లాగా ఉండేటట్టు వేసుకుంటే మనకి గ్రేవీ చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా ఈ ఫ్రైలో ఈ గ్రేవీనే టేస్ట్ అనమాట. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాం అండ్ 3 టమోటాస్ తీసుకున్నాం అనమాట. దీంట్లో ఇలా ప్యూరీ లాగా వచ్చేటట్టు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అండ్ కొంచెం కొత్తిమీర. యాక్చువల్గా ఈ మసాలా అన్నంలో కలుపుకొని తింటే
సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చి కొంచెం కొబ్బరి ప్యూరీ అనమాట, కొబ్బరి పేస్ట్ ఇది వేసి మంచిగా మసాలా వేగించుకోవాలన్నమాట. ఇది బాగా కొంచెం మసాలా వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం 2 స్పూన్స్ వచ్చి ధనియాల పౌడర్ వేసుకున్నాం. ఈ ధనియాల పౌడర్ని మంచిగా కలిపేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. మసాలా మనకి దగ్గర అవ్వాలి. మనం ఆయిల్ ఏంటంటే ఆల్రెడీ ఉంది దీంట్లో, మనం చూసుకొని ఇంకొంచెం ఒక 1.5 స్పూన్ అయితే మళ్ళీ యాడ్ చేసామన్నమాట ఆయిల్ అయితే. దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది ఈ ఫిష్ ఫ్రైకి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా 2 స్పూన్స్ ఆల్రెడీ మనం ఫిష్లో కలిపేస్తున్నాం అనమాట సాల్ట్. సో మనం ఎక్కువ వేసుకోకుండా చూసుకొని వేసుకోవాలి. కారం వచ్చి మనకు నచ్చినంత, మనం కారం తింటే కొంచెం ఎక్కువ వేసుకుంటాం, లేదంటే కొంచెం తక్కువ వేసుకుంటాం అనమాట. అలాగా ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే ఆ మసాలా వేగిన తర్వాత ఫిషెస్ అయితే పెట్టాలన్నమాట. నేను అది చూపించడం మర్చిపోయాను. ఆ ఫిషెస్ పెట్టి కొంచెం మంట తగ్గించి అది మంచిగా వేగనివ్వాలన్నమాట. ఆ పీసెస్ కొంచెం ఇటు సైడ్ వేగిన తర్వాత మనం చిన్నగా రెండో సైడ్ కూడా తిప్పుకొని ముద్దగా అయ్యేటట్టు వేగించుకోవాలి. మీకు చూపించాను కదా, ఇలాగ మనకి పీస్ అయితే ఎర్రగా వేగిపోవాలి అండ్ మసాలా కూడా ముద్దగా వచ్చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ప్రీతంకి నేనైతే పెడుతున్నాను అనమాట. ఈ మసాలానే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. రైస్లో కలుపుకొని తింటే మాత్రం కొంచెం మసాలానే చాలా రైస్ కలుస్తుంది. అండ్ ఫిష్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంది ఫిష్ అయితే మాత్రం. డ్యామ్ చేప కదా, కొంచెం ఈ ఫిష్కి మాత్రం సన్న ముళ్ళు కొంచెం ఎక్కువ వచ్చాయి. సో నిదానంగా తీసుకొని ప్రీతంకి అయితే నేను పెడుతున్నాను. మనోడు యాక్షన్ చూడండి. ఇప్పుడైతే ప్రీతంకి ఈ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. చాలా పులుసు అంత ఇష్టంగా తినడు, బట్ ఈ ఫ్రై మాత్రం తింటాడు. సో వాడికైతే ఇప్పుడు ఫీడ్ చేశాను. మనోడు యాక్షన్ చూసారా, అలా చేయాలంటే యాక్షన్ టేస్ట్ అదిరిపోయిందంట, చాలా బాగుందనే యాక్షన్ చేసేస్తున్నాడు, డ్యాన్స్ చేసేస్తున్నాడు అనమాట. అరే చాలేరా ఓవర్ యాక్షన్, నార్మల్గా చెప్పంటే ఆవిడ వచ్చి కూర్చొని నిజం చెప్పు నీకు నచ్చిందా లేదా అంటే చాలా బాగుందని చెప్పాడు. వాళ్ళ నాన్నమ్మ చేసే ఫిష్ ఫ్రై అంటే ప్రీతంకి చాలా ఇష్టం అనమాట. సో వాడి కోసమే మేము ఇప్పుడు ఎక్కువ ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఇది మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.